ఆసక్తి ఎక్కువ. అమ్మగారు గంగనాగమ్మ నుంచి దైవ కార్యాలపై ఆసక్తిని పెంచుకున్నారు. తొలుత భద్రాచలం ఈవోగా పనిచేసి తనదైన ముద్రను వేసిన ఆజాద్ శ్రీశైలంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టారు. అపురూప ఆలయం కలకాలం నిలిచి ఉండేలా అనేక చర్యలు చేపట్టారు. ఆలయాన్ని సామాన్యులకు చేరువయ్యేందుకు, సామాన్య భక్తులకు పెద్దపీట వేసేందుకు ఎనలేని కృషి చేస్తున్నారు. ఇలాంటి అరుదైన వ్యక్తికి సన్మానించడం మనకు గర్వకారణం. రాజేంద్రరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తెలుగు సంస్కృతికి పుట్టినిల్లైన కాకతీయుల కాలం నాటి అద్భుత ఆలయం 1000 స్తంభాల గుడి ఈవోగా ఈయన పనిచేస్తున్నారు. వరంగల్ జిల్లా దుగ్గండి మండలం నాచేపల్లి గ్రామంలో జన్మించిన రాజేందర్ గారికి బాల్యం నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి ఉండేది. తొలుత ఆలయ క్లర్క్గా జీవితాన్ని ఆరంభించిన రాజేంద్రరావు క్రమశిక్షణ, అకుంఠిత దీక్షతో పనిచేస్తూ 1000 స్తంభాల గుడి ఈవోగా మారారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధీనంలో పనిచేస్తున్న 1000 స్తంభాల గుడిలో కూడా ఎన్నో మార్పులు చేపట్టారు. భక్తుల సౌకర్యాల మెరుగుదలకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆదాయం పెరుగుదలకు విశేషంగా కృషి చేశారు. అలాంటి అరుదైన వ్యక్తికి సన్మానం చేయడం అదృష్టం. శ్రీ KNDV ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలండి. శ్రీ KNDV ప్రసాద్ గారు ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామం దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న KNDV ప్రసాద్ గారు సంచలనాలకు పెట్టింది పేరు. ఎంతో క్రమశిక్షణగా పనిచేస్తూ ఆలయ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సరస్వతి వెంకటస్వామి బాబు పుణ్య దంపతులకు ప్రసాద్ గారు జన్మించారు. తొలుత 1990లో జూనియర్ అసిస్టెంట్గా, పశ్చిమ గోదావరి బైరాగి మఠంలో జూనియర్ అసిస్టెంట్గా బాధ్యతలు చేపట్టిన ప్రసాద్ గారు అంచెలంచెలుగా ఎదిగి 2009లో ద్రాక్షారామానికి ఈవోగా బాధ్యతలు చేపట్టారు. వీరి హయాంలో ద్రాక్షారామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ముఖ్యంగా ఆలయ భూముల్ని కాపాడడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇలాంటి అరుదైన వ్యక్తిని సన్మానించడం మన అదృష్టం. తర్వాత ఆనంద్ తివారీ గారు గోసేవకులు భక్తి టీవీ కోటి దీపోత్సవ వేదిక మీదకి సాదర స్వాగతం పలుకుతున్నాం. గోవులను సేవిస్తే ముక్కోటి దేవతల్ని సేవించినట్లేనని నమ్మిన కుటుంబం నుంచి వచ్చిన ఆనంద్ తివారీ గోసేవ కోసం జీవితాన్నే అంకితం చేశారు. పాత బస్తీలో శివమందిర్ గోశాల నిర్వహిస్తున్నారు. ఈయన ట్రస్టీ ద్వారా నిర్వహిస్తున్న శివమందిర్ గోశాల తొలుత 1996లో కేవలం 6 గోవులతో మాత్రమే ప్రారంభమైంది. ఇప్పుడు 200 గోవులతో విరాజులుతోన్న శివమందిర్ గోశాల హైదరాబాద్కే, భాగ్యనగరానికే తలమానికంగా నిలుస్తోంది. ఇక అద్భుతమైన గ్రంథాలను రచించిన వారిని కూడా సన్మానించుకోవటం మన కార్యక్రమంలో ఒక భాగంగా చేస్తున్నాం. శ్రీ శార్వరి గారు, వారు ఆరోగ్యం సహకరించకపోవడంతో రాలేకపోయారు. వారి తరపున వారి తనయుని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ శార్వరి గారు తెనాలిలో లెక్చరర్గా, ఆంధ్రప్రభలో అసోసియేట్ ఎడిటర్గా పనిచేసిన వాసలి వసంతకుమార్ గారు శార్వరిగా తెలుగు ప్రజలకు సుపరిచితులు. కథా రచయితగా, నవలాకర్తగా, నాటక రచయితగా ప్రసిద్ధి చెందారు. ఆధ్యాత్మిక రంగాలకు చెందిన సుమారు 100 పుస్తకాలు రచించారు. ప్రస్తుతం యోగాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. అర్చక స్వాముల్ని సత్కరించుకుందాం. గొట్టిపుళ్ల కృష్ణమాచార్యుల వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గుంటూరు జిల్లా రెండచింతల గ్రామానికి చెందిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు గొట్టిపుళ్ల కృష్ణమాచార్యుల వారు. వంశపారంపర్యంగా బాధ్యతలు చేపట్టి గత 40 సంవత్సరాలుగా స్వామి సేవలు తరిస్తున్నారు వీరు. తరువాత పులిపాటి మల్లికార్జునరావు
స్వామివారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గుంటూరు జిల్లా గురజాల మండలం డైదా గ్రామానికి చెందిన పులిపాటి మల్లికార్జునరావు గారు అమరలింగేశ్వర స్వామి ఆలయానికి ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. వంశపారంపర్యంగా బాధ్యతలు చేపట్టి గత 22 సంవత్సరాలుగా స్వామి సేవలో తరిస్తున్నారు. అద్భుతమైన పూజా విధానాలతో ఆలయ సంప్రదాయాలను కాపాడుతున్నారు. వి శ్రీనివాసులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నెల్లూరు జిల్లా పేడూరు గ్రామంలోని అమృతేశ్వర స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. వీరు అర్చకత్వం మీద మక్కువతో 40 సంవత్సరాలుగా బాధ్యతలు స్వీకరించి అర్చకత్వానికే వన్నె తెచ్చారు. వీరు వి శ్రీనివాసులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జి ఫణికుమార్ స్వామి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానానికి ప్రధాన అర్చకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వంశపారంపర్యంగా అర్చకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న తన పూజా విధానాలతో గ్రామస్తుల మన్ననలు అందుకున్నారు ఈ ఫణికుమార్ గారు. తరువాత పంచాంగం శ్రీనివాసాచార్యులు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఖమ్మం జిల్లా ఇల్లెందు గ్రామంలో వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. అలాగే వంశపారంపర్యంగా వచ్చిన అర్చక బాధ్యతలకు వన్నె తెచ్చారు ఈయన. పంచాంగం శ్రీనివాసాచార్యులు గారు ఖమ్మం జిల్లా ఇల్లెందు గ్రామంలో వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు శ్రీనివాసాచార్యులు గారు. కార్తీక మాసం సాయం సంధ్య వేళలో యతీంద్రుల్ని, పీఠాధిపతులను, ఆధ్యాత్మికవేత్తలను, అర్చకుల్ని సన్మానించుకోవడం నిజంగా మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఈ అద్భుత దృశ్యానికి భక్తి జీవి కోటి దీపోత్సవం వేదికైనందుకు మన అదృష్టంగా భావించాలి. ఇక ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరిపించి ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ కన్నా లక్ష్మీనారాయణ దంపతులను సన్మానించవలసిందిగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రఘు ఏలూరు గారిని కోరుతున్నాం. కార్తీక మాస కోటి దీపోత్సవ కార్యక్రమంలో 3వ రోజు కార్యక్రమాల్ని ఇంత అత్యద్భుతంగా జరిపించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ కన్నా లక్ష్మీనారాయణ దంపతులు గారు ఆశీనులవ్వాల్సిందిగా కోరుతున్నా. వారికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రఘు ఏలూరు గారు సన్మానిస్తున్నారు. కార్తీక మాస దీపోత్సవంలో 3వ రోజు మన కార్యక్రమాలు ఇంత దేదీప్యమానంగా జరపడానికి మనకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీ కన్నా లక్ష్మీనారాయణ దంపతులు గారికి భక్తి టీవీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారిని సత్కరించుకోవటం మన అదృష్టం.
వారికి భక్తి టీవీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు సార్. ఇక ఈరోజు కార్యక్రమాలు అత్యద్భుతంగా జరుగుతున్నాయి. ఇక సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడు భాగవతుల సేతురాం కూచిపూడి నృత్య ప్రదర్శన ఉంటుంది. దయించి భక్తులందరూ వారి వారి స్థానాల్లో కూర్చొని ఈ కార్యక్రమాల్ని ఆశాంతం ఆస్వాదించి ఆ భగవంతుని కృపకు పాత్రులవుదాం. తరువాత అభిషేక ప్రియుడైన సాంబశివునికి అభిషేక కార్యక్రమం నిర్వహించుకున్నాం. పంచామృతాలు అలానే ఏకాదశ ద్రవ్యాలతో అభిషేకం జరిగింది. బిల్వార్చనలు కూడా జరిగాయి. ఆ చివరగా స్వామివారికి మంగళాశాసనం కూడా ఉంటుంది. స్వామివారికి మంగళహారతి సమర్పించిన తరువాత ఈ కార్యక్రమం పరిపూర్తయినట్లుగా మనం భావించాలి. ఇప్పుడు భాగవతుల సేతురాం కూచిపూడి నృత్యం జరుగుతుంది. అలాగే భక్తి టీవీ దీపోత్సవాన్ని ఆశాంతం ఎంతో క్రమశిక్షతతో ఎంతో నిబద్ధతతో భక్తి టీవీ ప్రేక్షకులందరూ కూడా చక్కగా ఈ అద్భుత క్షణాల్ని ఆస్వాదించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దయచేసి మీ కేటాయించిన స్థలాల్లో కూర్చోండి. ముందుకొస్తే వెనక ఉన్నవాళ్ళకి కనిపించదు. ప్రతిరోజు కూడా దీపారాధనలు, వేద పఠనాలు, పీఠాధిపతుల దివ్య దర్శనాలు, ఆధ్యాత్మికవేత్తల ప్రవచనాలు, రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, విష్ణు స్వరూపమైన ఆమ్ల వృక్షానికి పూజలు, దీపారాధనలు, అపమృత్యు భయాలను తొలగించే యమ దీపారాధన, ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనాలు, తులసి పూజలు, ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతల మణిహారం భక్తి టీవీ కోటి దీపోత్సవం. మరి ఈ దీపోత్సవానికి భక్తి టీవీ ప్రేక్షకులందరూ కూడా విచ్చేసి విజయవంతం చేస్తారని మనసారా కోరుకుంటున్నాం. దయచేసి మీకు కేటాయించిన స్థలాల్లో కూర్చొని ఈ అద్భుత క్షణాలను వీక్షించండి. ఈ నెల 18వ తేదీ వరకు జరిగే ఈ అద్భుత కార్యక్రమాల్లో భాగస్వాములవటం నిజంగా మన అదృష్టం. హిందూ ధర్మ పరిరక్షణకు ఆవిర్భవించిన భక్తి టీవీ హైందవ ధర్మం గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేస్తోంది. ఈ కోటి దీపోత్సవం ఉత్సవాల్లో భాగంగా అతి సనాతనమైన ఆలయ ప్రధానార్చకులను, అలానే కార్యనిర్వహణాధికారులను, గోసేవకులను, ఆధ్యాత్మిక రచయితలను, వేద పండితులను సన్మానించుకోవటం నిజంగా గొప్ప విషయం. नवा पंचकोश